నెల్లూరు జిల్లాలో మరోసారి అక్రమ గ్రావెల్ తవ్వకాలు వెలుగులోకి వచ్చాయి. కలిగిరి సమీపంలోని సోమశిల ఉత్తర కాలువ ప్రాంతంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే భారీ ఎత్తున గ్రావెల్ను తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక హిటాచీ యంత్రాన్ని ఉపయోగించి కాలువ పరిసర ప్రాంతాల్లో మట్టిని తవ్వి దాదాపు 10 టిప్పర్ల ద్వారా నిరంతరాయంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఈ తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా గ్రావెల్ తరలింపుతో ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లడంతో పాటు కాలువ నిర్మాణ భద్రత, పరిసర ప్రాంతాల పర్యావరణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో మట్టి తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టి అక్రమ త్రవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరుతున్నారు. కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన కోర్కెలు తీర్చే శ్రీ వెంగమాంబ పేరెంటాలు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంచేసియున్న శ్రీ వెంగమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ గురువారం రోజున 16 రోజుల పండుగ మహోత్సవం, అలాగే ఆగస్టు 6వ తేదీన నెలపొంగళ్ల వేడుక భక్తి శ్రద్ధలతో వైభవంగా జరగనున్నాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనే నమ్మకంతో ఈ పవిత్రమైన వేడుకల్లో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని కృపాకటాక్షాలు పొందారని దేవస్థాన ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ ముసలయ్య కోరుచున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.